ఇక్కడ డబుల్ బెడ్రూమ్. నా పేరు సాయిబాబు, సిపిఎంఎల్ మాసలైన డివిజన్ నాయకులు. ఈరోజు భద్రాచలంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అర్హులు అయిన అందరికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ భద్రాచలంలో నిర్మించినటువంటి ఏదైతే మనుబోతుల చెరువు దగ్గర నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అక్కడ 17 కుటుంబాలకు సంబంధించినటువంటి గిరిజన ఆదివాసీలు అక్కడ ఉండటం అనేటటువంటి జరుగుతూ ఉంది. దాంట్లో కూడా మరి అవకతవకలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న 17 మంది కూడా మరి పేదలు ఉన్నటువంటి పరిస్థితి అది. అక్కడ వాళ్ళకి ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఐటీడీపీఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానీ, మరి మన జిల్లా కలెక్టర్ గారు కానీ వీళ్ళు ఇచ్చిన దానికి కారణం వాళ్ళు ఇవ్వడానికి ఏంటంటే అక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకొని 10, 15, 20 సంవత్సరాల క్రితం ఆ స్థలంలో వాళ్ళు ఉన్నారు. ఆ స్థలంలో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు అయ్యేటప్పటికే మా మీద కేసులు అయినాయి. మమ్మల్ని ఖాళీ చేసి ఆ రోజున్న అధికారులు మాకు ఇస్తామని మమ్మల్ని ఖాళీ చేశారు, మాకు ఇవ్వండి అని చెప్పేసి అని అధికారుల దగ్గర మొరబెట్టుకునేటప్పటికి కొంతమంది అధికారులు వాళ్ళ సూచనలతోని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళి పరిశీలన చేశాడు. మరి అక్కడ ఇచ్చినట్లో కూడా ఒకళ్ళిద్దరు మరి రెంట్కి అద్దెకిచ్చుకుంటా ఉన్నారు, ఏసీలు పెట్టి అద్దెకిస్తున్నారు అని చెప్పేసి అనేటువంటి సమాచారం మాకు ఉంది. మరి అటువంటి వాళ్ళని ఖాళీ చేసి నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి అని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. అట్లనే మన భద్రాచలానికి సంబంధించినటువంటి దేవస్థానం భూమి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మన శ్రీరామనగర్ కాలనీలో మరి ఆదివాసీలు గిరిజనులు నివసిస్తూ ఉన్నారు. అక్కడ మరి వాళ్ళకి సంబంధించింది మరి దేవస్థానం అధికారులు వెళ్ళి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పేసి అని మరి గొడవ పెడతా ఉన్నారు, మరి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం కూడా మరి అధికారులు గమనించి వాళ్ళకు కూడా మరి అక్కడ ఖాళీ చేయమంటున్నారు. కాబట్టి మనుబోతు చెరువులో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి అని నేను అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నా.